స్మితా గారు, మీరు చాలా సందర్భాల్లో చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అదే రియల్ ఎస్టేట్లో ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ మీ కొలీగ్స్ ఉన్నారు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు మాట్లాడిన సందర్భాలు మిగతా వాళ్ళకి అటు సైడ్ నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ప్రెజర్ ఉంటుందా? మీరు ఎందుకు ఇలా మాట్లాడారు? ఉంటుందండి. కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు కూడా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు మీ కామెంట్స్ చదువుతూ ఉంటాను. కొంతమంది పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ రాసేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకొని ముందుకు వెళ్తారంటే ఏం చెప్తారు? నెగిటివ్ కమెంట్స్ కూడా అవసరమే కదా. వీ హ్యావ్ టు లెర్న్. మన తప్పుల నుంచే మనం నేర్చుకుంటాం. ఇఫ్ ఐ గెట్ ఏ కమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద కంటెంట్ ఐ స్పోక్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ స్పోకెన్ రాంగ్, నేను డెఫినెట్లీ దాన్ని రెఫర్ చేసుకుంటాను. మీరు చెప్పిన ప్రతి మాట కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఇన్వెస్టర్స్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రిపుల్ వన్ జియో కావచ్చు, కొన్ని ఏరియాలో కొనమంటారు, కొన్ని ఏరియాలో వద్దని చెప్తారు. అలా సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉంటుందండి. దిస్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకసారి నన్ను బెదిరించి కూడా కాల్ చేశారు. మీరు ఎందుకంటే ప్రీ లాంచ్లో కొనొద్దని చెప్పాను కాబట్టి, ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ కొనొద్దన్నందుకు నాకు ఒక కాల్ బెదిరించి కూడా వచ్చారు. ఐ సెడ్, మీరు నా ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ వన్ థింగ్, ఐ సెండ్ యూ మై ఆఫీస్ లొకేషన్, మీరు మా ఆఫీస్కి రండి, కన్విన్స్ మీ, వై షుడ్ ఐ బై యువర్ ప్రోడక్ట్. ఏంటి ఆ ధైర్యం అంటే? నిజం చెప్తానండి, అంతే. సెల్ విత్ ద ఫ్యాక్ట్స్. ఎందుకంటే మీ కస్టమర్స్ కాదు, రేపు మళ్ళీ మీరు వాళ్ళని ఫేస్ చేయాలి. కొంతమంది కస్టమర్స్ ఇనీషియల్గా నేను రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందులో పడ్డారు, ఇలాంటివన్నీ నమ్ముకొని చేసి. సో నేను ఒక మాట చెప్తున్నాను, లేదంటే నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను అంటే దానికి 100% థరో ఆథెంటికేటెడ్ ప్రాపర్టీ అయితేనే నేను అమ్ముతాను. నా దగ్గర చాలామంది వస్తారు, మా వెంచర్ని మీరు ప్రమోట్ చేస్తారా, మా ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేస్తారని. కానీ నేను ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయను అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈస్ ఏ 100% ఆథెంటికేటెడ్ ప్రోడక్ట్. ఎందుకంటే పొద్దున్న నుంచి లేచి సాయంత్రం వరకు నేను కష్టపడేది డబ్బుల కోసమే, ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై కిడ్స్. అలాగనే అవతల వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా అలా కష్టపడి తెచ్చిన డబ్బులు. ఇవాళ వాళ్ళని మనం మోసం చేస్తే రేపు మనల్ని మోసం చేయడానికి వేరే వాళ్ళు వస్తారు. సో సెల్ విత్ ఫ్యాక్ట్స్. మీకు ఒక మంత్ సేల్ అవ్వకపోవచ్చు, బట్ దేర్ ఇస్ నో వరీస్. రాత్రి పడుకున్నప్పుడు గుండె మీద చేతులు పట్టుకొని గట్టిగా పడుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ వన్ కాన్సెప్ట్ ఐ హ్యావ్. రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు అయితే అంతా, లేకుంటే ఫస్ట్ నుంచి అంతేనండి. ఎవరు మీ గురువు గారు? ఎవరంటే మై ఫాదర్. సేమ్ రియల్ ఎస్టేట్ ఉన్నారా? లేదండి, హీజ్ ఇంటూ బిజినెస్. ఇప్పుడు రిటైర్ అయ్యారు. మేడం, ఈ ఫీల్డ్లో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఏంటండి? ఈ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లోనైనా సాటిస్ఫాక్షన్గా ఉంటేనే మనం గ్రో అవుతాము. సో నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే డెఫినెట్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్. అసలు ఈ ఫీల్డ్లో చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు మేడం. 70% 80% ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్ కారణాలు కూడా ఎత్తుక్కోరు చాలామంది. అందుకు నేను అడిగాను, ఇందులో మీరు హ్యాపీగా ఉన్నారా? డెఫినెట్లీ ఐఎమ్ 100% హ్యాపీ అండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక ప్రోడక్ట్ కానీ మనం ఒక ఫీల్డ్ని ఎంచుకున్నప్పుడు దాంట్లో ఎస్, నో, రైట్, రాంగ్ అన్నీ ఉంటుంది. మీరు ఏది ఎంచుకుంటారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. మీరు అన్నారు చాలామంది ఫెయిల్ అవుతారని. కొంతమంది ఇన్స్టెంట్ డబ్బుల కోసం వాళ్ళకి ఏది వస్తే అది చేసేస్తారు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే 1 year 6 months వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటారు. కానీ తర్వాత వాళ్ళు ఎందుకు ఉండరు అంటే వాళ్ళు చేసిన తప్పుల వల్లనే వాళ్ళు ఉండరు. వాళ్ళు కొనిపించిన కస్టమర్స్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు ఒక రాంగ్ ప్రోడక్టే మీరు అమ్ముకున్నారు. ఇప్పుడు ప్రీ లాంచే అనుకోండి, మీరు అమ్మారు, వాళ్ళు అక్కడ కట్టలేదు. దట్ కస్టమర్ కంపెనీకి వెళ్ళాడు, ఫస్ట్ మీ దగ్గరకు వస్తారు, మీరు చెప్తే నేను పెట్టాను డబ్బులు అనేసి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఆలోచించరు. కానీ మీ త్రూ పెట్టారని మీకు ఆ ప్రెషర్ పడుతుంది. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండదు. మీరు ఈ ప్రెషర్స్ తీసుకోలేరు. సో మీరు ఆ 6 months or 1 year or 2 yearsలో మీరు ఆ ప్రొఫెషన్నే క్విట్ అయ్యి వెళ్తారు. కంప్లీట్లీ యూ విల్ క్విట్. యూ విల్ సే ఐ క్విట్. అదే మీరు అమ్మే ముందే మీరు దాంట్లో ఆథెంటికేషన్ ఎంతవరకు ఉంది, ఆ ప్రోడక్ట్ ఎలాంటిది, ఆ బిల్డర్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా తప్పు చేస్తున్నారు వీళ్ళంతా. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తున్నారు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయండి. లాస్ట్ 1 year నుంచి ఇంత పాపులర్ అయ్యింది. దానికి ముందు ఇది లేదు. సో పీపుల్ కూడా ఏంటి, ఒక ఆఫీస్కి వెళ్తారు, ఆ ఆఫీస్లో మొత్తం ఆ లైటింగ్, వాళ్ళకి ఇచ్చే హాస్పిటాలిటీని నమ్మేసి అబ్బా ఈయన ఎంత మంచోడు అని చెప్పేసి నమ్మేసి పెట్టేస్తారు. ఇప్పుడు హెచ్ఎండిఏ, ఈ రేరా, ఇవన్నీ యాక్చువల్లీ రేరా అంతా హెచ్ఎండిఏ 2008లో వచ్చింది, రేరా 2017-18 నుంచి ఉంది. కానీ ఇది పబ్లిక్ వరకు రీచ్ అవ్వడానికి ఇట్ టుక్ టైం. బికాజ్ ఇంత యూట్యూబ్ కానీ ఇంత సోషల్ మీడియా ప్రచారం కానీ అప్పట్లో లేకుండే. సో పీపుల్ కూడా హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళి దీంట్లో అన్నీ పడ్డారనమాట. సో దాని కాన్సిక్వెన్సెసే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇంత పెద్ద స్కామ్స్ నడిచేది. కానీ ఇప్పుడు మీరు నోటీస్ చేసుకుంటే చాలామంది యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్,
అసలు మనకి ఏజెంట్స్ సేల్సే లేదు ఇప్పుడు ప్రెసెంట్లో. ఇప్పుడు పాత రకంగా ఒక ఏజెంట్ ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి అమ్మే సేల్స్ 20 to 25% మాత్రమే ఉంది. ఇప్పుడు అంతా కార్పొరేట్ సేల్స్ అయిపోయింది. కార్పొరేట్ సేల్స్ అంటే దర్ ఇస్ అన్ ఆథెంటికేషన్. నేను ఒక బ్రాండ్, నా దగ్గర రేరా ఉంది, దిస్ ఈజ్ మై బ్యాంక్ అకౌంట్, మీరు డైరెక్ట్ నా కార్పొరేట్ అకౌంట్కే కొట్టండి. సో అక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది రియల్ ఎస్టేట్లో.